హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి టమోటా పచ్చడి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో కానీ, చల్లటి అన్నంతో కానీ, పులగంతో కానీ కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. పెరుగన్నంతో పాటు నంచుకోవడానికి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి టమోటా పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని చిన్న కప్పుతో 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలని సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పల్లీలు లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. పల్లీలని లోపలి వరకు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పల్లీలకి పొట్టు తీసేస్తే ఇలా పప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్లో ఉండాలి. ఇలా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారపెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోనికి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. 10 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ కారంగా లేకుండా మరి చప్పగా లేకుండా ఉండేటివి తీసుకోండి. లైట్గా కారం ఉండేటివి తీసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా కలుపుకుంటూ పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి తుంపుకొని వేసుకోండి, లేదంటే అవి నూనెలో వేసినప్పుడు పేలుతాయి. పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోనికి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 4 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు సన్నటి మంట పైన మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి. టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇలా టమాటా ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మగ్గించుకోండి. 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని కిందికి దింపుకొని వీటిని కూడా చల్లారపెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని ఇలా చేతితో బాగా నలుపుకొని పొట్టుని తీసేసుకోండి. ఇలా పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. పల్లీలని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా నూనెలో మగ్గించి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మనము పచ్చడిని రోటిలో వేసుకొని దంచుకుంటే ఎలాగైతే ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. పచ్చిమిర్చి టమోటా పచ్చడిని ఇలా చేసుకొని వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.